ఓం శాంతి 17/3/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈ సహజ మార్గంలో కష్టానికి కారణాలు, అందుకు నివారణ. ఈరోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలను కలుసుకోవటానికి తండ్రి వచ్చారు. డబల్ విదేశీయులు డబల్ భాగ్యశాలురు. ఎందుకు? ఒకటేమో బాప్దాదాను తెలుసుకొని వారి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. రెండవది లాస్ట్ షో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లోకి వచ్చేందుకు చాలా పోటీ పడుతున్నారు, కృషి చేస్తున్నారు. లాస్ట్లో వచ్చేవారు ఏ లెక్కతోనైనా భాగ్యశాలురు. ఎందుకంటే అంతా రెడీగా తయారైన తర్వాత వచ్చారు. ముందు వచ్చిన పిల్లలు మననం చేశారు, వెన్న తీశారు. మీరంతా ఆ వెన్నను తినే సమయంలో వచ్చారు. ముందు వచ్చిన పిల్లలు దారిని ఏర్పరిచి తయారు చేసి అనుభవీలైపోయారు కనుక మీకు చాలా చాలా సులభం అయిపోయింది. మీరంతా వారి అనుభవాల సహయోగంతో సులభంగా గమ్యానికి చేరుకున్నారు కనుక డబల్ భాగ్యశాలురుగా అయ్యారు కదా. డ్రామా అనుసారం డబల్ భాగ్యమైతే లభించింది. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇక ముందు ఏం చేయాలి? ఎలాగైతే నిమిత్తంగా ఉన్న అనుభవి మహారథులందరూ తమ అనుభవాల ద్వారా మీ అందరికీ సేవ చేశారో అలా మీరందరూ మీ అనుభవాల ఆధారంతో అనేక మందిని అనుభవీలుగా తయారు చేయాలి. అనుభవాలు వినిపించడం అన్నిటికంటే సులభమైనది. జ్ఞాన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పాయింట్లుగా కాదు, ప్రతి పాయింట్ను అనుభవం చేయాలి. కనుక ప్రతి పాయింట్ యొక్క అనుభవాన్ని వినిపించడం ఎంత సులభం. ఇంత సహజంగా అనుభవం చేస్తున్నారా లేక కష్టం అనిపిస్తున్నదా? ఒకటేమో అనుభవం ఆధారంగా ఉన్నందున సులభం. రెండవది ఆది నుండి అంతం వరకు బాప్దాదా ఒక కథలాగా వినిపిస్తూ ఉన్నారు కనుక కథ వినడము వినిపించడం చాలా సులభం. తండ్రి ఇప్పుడు ఏదైతే వినిపిస్తున్నారో దానిని ఆత్మలైన మీరంతా మొదటిసారి వినడం లేదు, అనేక సార్లు విన్నారు. ఇప్పుడు మరలా రిపీట్ చేస్తున్నారు కనుక ఏ విషయాన్నైనా రిపీట్ చేయుటకు, వినుటకు, వినిపించుటకు చాలా సులభంగా ఉంటుంది. క్రొత్తదైతే కష్టం అనిపిస్తుంది, కానీ చాలాసార్లు విన్న విషయాన్ని రిపీట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. స్మృతిలో చూడండి, ఎంత సమీపమైన స్మృతి. సమీప బంధుమిత్రులను స్మృతి చేయడం కష్టం అనిపించదు. వద్దనుకున్న వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఇక ప్రాప్తిని చూడండి, ప్రాప్తి ఆధారంపై కూడా స్మృతి చేయడం చాలా సులభం. ఏదో ఒకటి లభిస్తుంది అంటే మరి ఇక్కడ ఎంత లభిస్తుంది? జ్ఞానము చాలా సులభం. ఇప్పుడైతే అపురూప పిల్లలైన మీకు జ్ఞాన యోగాలు చాలా సులభమైపోయాయి. జ్ఞానమిచ్చే కోర్సు 7 రోజులలోనే పూర్తి అవుతుంది. యోగ శిబిరం 3 రోజులలోనే పూర్తి అవుతుంది కనుక సాగరాన్ని బిందెలో ఇమిడ్చి వేశారు. సాగరాన్ని ఎత్తడం కష్టం, కానీ బిందెను ఎత్తడం కష్టం కాదు. మీకు సాగరాన్ని బిందెలో ఇమిడ్చి కేవలం బిందెని ఇచ్చారు అంతే. 2 శబ్దాలలో జ్ఞాన యోగాలు 2 వచ్చేస్తాయి. ఆప్ ఔర్ బాప్, మీరు మీ తండ్రి కనుక ఈ 2 శబ్దాలలోనే యోగము వచ్చేసింది, జ్ఞానం కూడా వచ్చేసింది. ఈ 2 శబ్దాలను ధారణ చేయడం ఎంత సులభం. అందువలన దీని టైటిలే బిరుదే సహజ రాజయోగం. పేరు ఎలా ఉందో అలానే అనుభవం చేస్తున్నారా? ఇంతకంటే సులభమైనది ఏదైనా ఉంటుందా? అయితే కష్టమని ఎందుకు అనిపిస్తుంది? అందుకు కారణం మీలోని బలహీనతలే. ఏదో ఒక పాత సంస్కారం సులభ మార్గం మధ్యలో బంధనమై ఆటంకం కలిగిస్తుంది. శక్తి లేనందున రాయిని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తారు. అలా పగులగొడుతూ వ్యాకులత పడతారు. అయితే సులభ పద్ధతి ఏది? రాయిని పగలగొట్టరాదు, పైకెగిరి దాటిపోవాలి. ఇలా ఎందుకు జరిగింది?
ఇలా కాకూడదు, ఇలా జరిగి ఉండరాదు, ఇలా ఎంతవరకు జరుగుతుంది, ఇది చాలా కష్టం, ఇలా ఎందుకు జరిగింది మొదలైన వ్యర్థ సంకల్పాలు చేయడమే రాయిని పగులగొట్టడం. కానీ డ్రామా అనే ఒక్క శబ్దము గుర్తు వచ్చింది అంటే ఈ డ్రామా శబ్దం ఆధారంతో హై జంప్ చేస్తారు. దానితో అనగా పగలగొట్టేందుకు కొన్ని రోజులు లేక నెలలు ఎన్ని రోజులైనా పట్టొచ్చు. కనుక ఇది మీ బలహీనత, జ్ఞానానిది కాదు. రెండవ బలహీనత ఏమిటి అంటే సమయానికి ఆ పాయింట్ టచ్ కాదు, జ్ఞాపకం రాదు. పాయింట్లు బుద్ధిలో లేక డైరీలో అయితే చాలా ఉంటాయి. కానీ సమయము అనే డైరీలో ఆ సమయంలో ఆ పాయింట్ కనిపించదు. దీని కొరకు జ్ఞానంలోని ముఖ్యమైన పాయింట్లు ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉండండి. అనుభవంలోకి తీసుకొస్తూ ఉండండి. చెక్ చేసుకుంటూ ఉండండి. పరివర్తన చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఇక ఎప్పుడూ సమయం వేస్ట్ కాదు. అంతేకాక కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు అవుతాయి. సదా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు అనే సుత్తితో సమస్యలు అనే రాతిని పగలగొట్టకండి. వ్యర్థ సంకల్పాలే సుత్తి, సమస్యలే రాయి అంటే. ఇప్పుడు ఈ కూలి పని చేయడం వదిలేయండి. చక్రవర్తులుగా కండి, హృదయ సింహాసన అధికారులుగా కండి, కిరీటధారులుగా కండి, తిలకధారులుగా కండి. జర్మనీ వారితో సహజ జ్ఞాన యోగాల అనుభవీ మూర్తులుగా అయ్యారా? బాప్దాదా ప్రతి శ్రేష్ఠాత్మ భాగ్యాన్ని చూస్తున్నారు. ఎలాగైతే బాబా ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని, ఆత్మను చూస్తున్నారు, అలా మీరు కూడా మీ మస్తకంపై సదా ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూసుకుంటూ ఉన్నారా? నక్షత్రం మెరుస్తూ ఉందా? ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని మాయ ఎప్పుడైనా కప్పివేయడం లేదు కదా. మాయ వస్తూ ఉందా? మాయా జీతులై జగత్ జీతులుగా ఎప్పుడు అవుతారు? ఈరోజు ఇప్పుడే దృఢ సంకల్పం చేయండి. మాస్టర్ సర్వశక్తివంతుడనై మాయా జీత్గా అయ్యే చూపిస్తాను. ధైర్యం ఉంది కదా. ధైర్యం ఉంచితే బాప్దాదా కూడా తప్పక సహాయం చేస్తారు. ఒక అడుగు వేయడం సులభమే కదా. కనుక ఈరోజు నుండి అందరూ సహజ యోగులు అనే టైటిల్ను వరదాన భూమి నుండి వరదాన రూపంలో తీసుకెళ్ళండి. ఇది జర్మన్ గ్రూపు కాదు, సహజ యోగి గ్రూపు. ఏ సమస్య వచ్చినా కేవలం తండ్రికి వదిలేయండి, అప్పగించండి. అత్యంత ప్రీతితో బాబా అని అనండి. ఆ సమస్య సమాప్తమైపోతుంది. బాబా అనే శబ్దాన్ని కూడా హృదయపూర్వకంగా అనడమే ఒక ఇంద్రజాలం. ఇంట్లో వారిని పిలిచినట్లు అమ్మ, నాన్న అని ప్రేమతో, అధికారికంగా, నిజంగా అక్కడ అమ్మ నాన్ననే అనే భావనతో ఎలా పిలుస్తామో, ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి, అలా పిలవాలి బాబాను. మీకు ఇంత శ్రేష్టమైన ఇంద్రజాల శబ్దం లభించింది బాబా అనేది. అయితే మాయ వచ్చింది అంటే అది ఆ సమయంలో మరపింపచేస్తుంది. మాయ మొట్టమొదట తండ్రిని మరపింపచేసే పని చేస్తుంది. అందువలన దీనిపై గమనం ఉంచాల్సి వస్తుంది. అటెన్షన్ ఉంచినారు అంటే సదా కమల పుష్ప సమానంగా స్వయాన్ని అనుభవం చేస్తారు. మాయ కల్పించే సమస్యల మురికి ఎంత ఎక్కువగా ఉన్నా మీరు స్మృతి ఆధారంతో మురికి నుండి సదా దూరంగా ఉంటారు. కమల పుష్పం మీ చిత్రమే కదా. అందుకే జర్మనీ వారు తమ ప్రదర్శనలో కమల పుష్పాన్ని తయారు చేశారు. బ్రహ్మబాబా ఒక్కరే కూర్చొని ఉన్నారా కమల పుష్పంపై, లేక మీరు కూడా కూర్చొని ఉన్నారా? మీ ఆసనం కమల పుష్ప స్టేజ్. ఆసనాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే న్యారా ప్యారాగా ఉండేదే కమల పుష్పానికి గుర్తు. అలా ఉంటే సదా నవ్వుతూ ఒకే మూడ్లో చియర్ఫుల్గా ఉంటారు. అందరూ మిమ్మల్ని చూసి వీరు సదా సహజ యోగులు, సదా సంతోషంగా ఉన్నారు అని మహిమ చేస్తారు. సదా బాబా శబ్దం యొక్క ఇంద్రజాలాన్ని స్థిరంగా ఉంచుకోండి. ఈ మాయ విషయాలు గుర్తుంచుకోండి.
జర్మనీ వారి విశేషత ఏమిటి అంటే చాలా ప్రేమతో పరిగెత్తుకుంటూ ఆకర్షితులవుతూ మధువనానికి వచ్చారు. మధువనంపై ప్రేమ అనగా తండ్రిపై ప్రేమ, బాప్-దాదాకు కూడా పిల్లలపై అంతే ప్రేమ ఉంది. తండ్రికి పిల్లలపై ఎక్కువ ప్రేమ ఉందా? తండ్రికి పిల్లలపై ఉంది అని అక్కడ ఉన్నవారు అన్నారు. మీకు కూడా తండ్రి కంటే 16 రెట్లు ఎక్కువ ప్రేమ ఉంది. తండ్రి సదా పిల్లలను ముందు ఉంచుతారు కదా! పిల్లలు తండ్రికి కూడా యజమానులే. ఎందుకంటే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి యజమానులుగా చేస్తారు, కానీ వారు యజమానిగా కారు. కనుక మీరు తండ్రి కంటే ముందు ఉన్నారు కదా! పిల్లలంటే తండ్రికి ఇంత ప్రేమ ఉంది. ఒక్క జన్మకు కాదు, 21 జన్మల భాగ్యం. అది కూడా అవినాశి స్థిరంగా ఉండే భాగ్యం. ఇది గ్యారంటీ కదా! జర్మన్ గ్రూపు వారు అద్భుతం చేసి చూపించాలి. ఎలాగైతే ఇప్పుడు కష్టపడి గీతా భగవానుడి చిత్రాన్ని తయారు చేశారో, అలా ఎవరైనా పేరు ప్రఖ్యాతులు కల వ్యక్తి వచ్చారు అంటే అతని ద్వారా గీతా భగవంతుడు శివుడు అనే మాట వ్యాపించాలి. బాప్దాదా పిల్లల శ్రమను చూసి చాలా చాలా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. చాలా మంచి టాపిక్ని ఎన్నుకున్నారు. ఈ టాపిక్ను రుజువు చేశారు అంటే విశ్వంలో జయ జయ ధ్వనులు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఎలాగైతే అలా ఇంకా ఎక్కువగా శ్రమించి శబ్దాన్ని పెద్దగా వ్యాపింపచేయాలి. బాగా విచార సాగర మథనం చేశారు. చిత్రాన్ని చాలా బాగా తయారు చేశారు. ప్రశ్న: బాప్-దాదా ఏ ఆధారంతో ప్రతి స్థానం యొక్క ఫలితాన్ని చూస్తారు? సమాధానం: ఆ స్థానం యొక్క వాయుమండలము లేక స్థితి ఎలా ఉందో దాని ఆధారంతోనే బాప్-దాదా ఆ స్థానం యొక్క రిజల్ట్ చూస్తారు. ఒకవేళ కఠినమైన భూమి నుండి లేక బంజరు భూమి నుండి 2 పుష్పాలు వచ్చినా, 2 వచ్చినా అవి 100 పుష్పాల కంటే ఎక్కువ. బాబా 2గా చూడరు. ఆ 2 కూడా 100కి సమానంగా చూస్తారు. ఎంత చిన్న సేవా కేంద్రమైనా చిన్నది అని ఎప్పుడూ భావించకండి. కొన్ని చోట్ల క్వాలిటీ ఉంది, మంచి ధారణ చేసే ఆత్మలు ఉన్నారు. కొన్ని చోట క్వాంటిటీ సంఖ్యలో ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సఫలత మీ జన్మసిద్ధ అధికారం. ఇంకొక ప్రశ్న: ఏ డబల్ స్వరూపంతో సేవ చేస్తే వృద్ధి జరుగుతూ ఉంటుంది? సమాధానం: రూపము మరియు బసంతు, జ్ఞానము, యోగము, ఈ 2 స్వరూపాలతో సేవ చేయండి. జ్ఞానం బాగా ఉండాలి, యోగం కూడా బాగా చేయాలి. దృష్టితో సేవ మరియు నోటితో కూడా సేవ చేయండి. ఒకే సమయంలో 2 రూపాలతో సేవ చేస్తే డబల్ రిజల్ట్ వస్తుంది. నైరోబియా పార్టీతో సదా లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్ళే దీపము ముందు దీపపు పురుగులు సదా కొరకు కాలిపోయి మరజీవాగా అగుటలో సదా తెలివైనవారు. పక్కా దీపపు పురుగులు కదా! దీపపు పురుగులను చూసి దీపం కూడా సంతోషిస్తారు. పరమాత్మ కూడా ఇటువంటి దీపపు పురుగులను చూసి దీపం కూడా గర్వపడతారు. కనుక మీరు సదా తండ్రి స్మృతి స్వరూప పిల్లలు. ఎలాగైతే మీరు తండ్రిని స్మృతి చేస్తారో అలా తండ్రి కూడా మిమ్ములను స్మృతి చేస్తారు. మీరు తండ్రికి పరోక్షంగా జడ చిత్రాల ద్వారా చైతన్యానికి మాలలు ధరింప చేయుటకు ప్రయత్నించారు. బాప్-దాదా పిల్లల గుణాల మాలను స్మృతి చేస్తూ ఉంటారు. కనుక మీరెంత అదృష్టవంతులు. తండ్రిని ఆత్మలు స్మృతి చేస్తారు, కానీ మహాన్ ఆత్మలైన మిమ్ములను తండ్రి స్మృతి చేస్తారు. అందువలన తండ్రి కంటే ఉన్నతమైన వారైపోయారు. అందుకే పిల్లల స్థానము తండ్రి కిరీటంపై ఉంది. కిరీటం కంటే విలువైనవి మణులు. నిజమైన మణులు లేక నిజమైన వజ్రాలు ఎంతగా ప్రకాశిస్తాయి. ఈ రోజులలో సత్యమైన ముత్యాలు కూడా అసత్యమైన వాటికి సమానంగా ఉన్నాయి. సత్యుగంలో ప్రతి ముత్యము బల్బు వలె కాంతినిస్తుంది, చాలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వివిధ రంగుల కాంతి కొరకు బల్బుల పైన
ఆయా రంగు కాగితాలు చుడతారు. స్వర్గంలో ఎన్ని రంగుల వజ్రాలు ఉంటాయో అన్ని భిన్న భిన్నమైన న్యాచురల్ రంగుల కాంతి వస్తుంది. ప్రకాశం కొద్దిగా వచ్చినా గది అంతా ప్రకాశవంతంగా అనుభవం అవుతుంది. కనుక మీరంతా బాప్దాదా కిరీటంలోని సత్యమైన వజ్రాలు. ఒకటేమో ప్రకాశించే హీరా అనగా వజ్రము, ఒకటేమో శ్రేష్టమైన ముఖ్యమైన పాత్రను అభినయించేవారు అనగా హీరో. హీరో. హీరా అంటే వజ్రము, హీరో హీరోయిన్లు మీరు. సదా మేము డబల్ హీరా. ఒకటి వజ్రమైన, రెండు ఈ సృష్టి పైన నటీనటులలో కూడా మేము హీరో హీరోయిన్ పాత్ర చేసేవారు అనే నషాలో ఉండండి. నైరోబీ వారి సుగంధం వతనం వరకు వస్తుంది. ధైర్యం కల పిల్లలు ఇంత పెద్ద గ్రూప్ వచ్చారు అంటే అది ధైర్యానికి రుజువు కదా. నైరోబీ వారు తండ్రి సమానమైన సేవాదారులు అని రుజువు అయిపోతుంది. అందుకే సదా సేవ చేసి అందరినీ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది సేవకు ప్రత్యక్ష రుజువు. దృఢ నిశ్చయానికి ఫలం లభించింది కదా. నిశ్చయ బుద్ధి కలవారుగా అయ్యారు. తండ్రి సహాయం ద్వారా అసంభవం కూడా సంభవం అయిపోయింది. చిన్న కుటీరం నుండి పెద్ద మహల్ లభించింది. బాప్దాదా తన మహల్ను అంటే సెంటర్ను చూశారు. బాప్దాదా తన పనిని వదిలేయరు. తండ్రి సదా పిల్లలను సంభాలిస్తూనే ఉంటారు. లౌకికంలో కూడా తల్లి తన పిల్లలకు సమీపంగానే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలపై ప్రేమ, స్నేహం ఉంది. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుక బాప్దాదా లేక మాతాపితలు పిల్లల వద్దకు రాకుండా ఎలా ఉంటారు? అందువలన ప్రతిరోజు పిల్లల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. బాప్ దాదా ఇరువురు సాకార శరీరం నుండి అశరీరీలుగా అయ్యారు. ఒకరేమో అవ్యక్త శరీరధారి బ్రహ్మబాబా, మరొకరు నిరాకారులు శివబాబా. ఇరువురికి నిద్రించే అవసరమే లేదు. అందువలన ఎప్పుడు ఎక్కడ కావాలి అంటే అక్కడకు చేరుకోగలరు. ఇప్పుడు ఆఫ్రికాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఆఫ్రికా వైశాల్యంలో చాలా పెద్దది. అన్ని చోట్లకు వెళ్ళండి. సేవను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి. అలా చేస్తూ ఉంటే ఎవ్వరు మాకు తండ్రి వచ్చిన విషయం తెలియదే, ఎవరు చెప్పలేదే అని మీపైన తండ్రి పైన ఫిర్యాదులు చెయ్యరు. అంతేకాదు అన్ని చోట్ల సేవా కేంద్రాలు తెరవాలి. సేవ చేసి సందేశం ఇచ్చి గీతా పాఠశాలలు తెరుస్తూ ముందుకు సాగుతూ వెళ్ళండి టీచర్లతో. టీచర్లు అంటేనే తండ్రి సమానం. తమ సంకల్పాలు, మాటలు, కర్మల ద్వారా అనేక మందిని పరివర్తన చేయువారు. కేవలం మాటలతోనే కాదు, సంకల్పాలు, కర్మలతో కూడా సేవాదారులు. ఎవరైతే 3 సేవలలో సఫలతామూర్తులుగా ఉంటారో, సంకల్పాలు, మాటలు, కర్మలతో, వారే గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు. మూడింటిలోనూ మార్కులు సమానంగా ఉండాలి. కనుక మీరు ఇలా పాస్ విత్ ఆనర్గా అయ్యే టీచర్లు కదా. పాస్ అయ్యేవారు చాలామంది ఉంటారు. కానీ పాస్ విత్ ఆనర్ అనగా గౌరవప్రదంగా పాస్ అయ్యేవారే విశేషమైన వారుగా అవుతారు. కనుక ఏ లక్ష్యం ఉంచుకున్నారు? ప్రతిరోజు మీ దినచర్యను ఈ మొత్తం రోజు అంతటిలో 3 సేవలలో బ్యాలెన్స్గా ఉంచుకున్నారా అని చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ ఉంచుకుంటే అన్ని గుణాలు అనుభవం చేస్తూ ఉంటారు. నడుస్తూ తిరుగుతూ స్వయానికి సర్వులకు సర్వ గుణాలను అనుభవం చేయించగలరు. అందరూ వీరు గుణదానం చేస్తారు అని అంటారు. ఎందుకంటే దివ్య గుణాల శృంగారం స్పష్టంగా కనిపిస్తుంది. చివరిలో అందరూ దేవి గారు వచ్చారు, దేవి గారు వచ్చారు అని నమస్కరిస్తారు. ఈ చివరి సంస్కారమే ద్వాపరం నుండి దేవీ పూజ రూపంలో నడుస్తుంది. కనుక మీరు ఇలా ఉన్నారు కదా. ఒకరికొకరు తండ్రి గుణాల లేక స్వయం ధారణ చేసిన గుణాల సహయోగమునిస్తూ గుణమూర్తులుగా తయారు చేయాలి. ఇదన్నిటికంటే గొప్పలో గొప్పదైన సేవ.
గుణదానం కూడా ఉంచి, ఎలాగైతే జ్ఞాన దానం ఉందో అలా గుణదానం కూడా ఉంది. మిమ్మల్ని చూస్తూనే వారు నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అది గుణదానం. ఇప్పుడు ఒక్కొక్కరు 8, 8, 10 సెంటర్లు సంభాళించాల్సి వస్తుంది. అలా చేస్తే సేవ బాగా జరిగిందని అంటారు. ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ను నలుగురు 5 మంది అంటే అంతమందిని సంభాళిస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరు అనేక సెంటర్లను సంభాళించాల్సి వస్తుంది. ఇప్పుడు సేవను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అచ్చా. ఓం శాంతి.